పాజిటివిటీ వస్తుంది కదా సార్, రాదు ఎందుకు వస్తుంది? ఎవరు మారారు? ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రయోజనం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బేసిక్గా రావాలి అంటే వాళ్ళ మత పెద్దల యొక్క ఒత్తిడి నుంచి బయటికి రావాలి ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు మీకు హిందుత్వంలో స్వామీజీలు ఉంటారు, అర్చకులు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళు ప్రభుత్వాన్ని గురించి నువ్వు ఇట్లా ఆలోచించు, లేకపోతే దేశం గురించి నువ్వు ఇట్లా ఆలోచించు అని ఏమైనా చెప్తున్నారా? లేదు. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, దేవుడి దగ్గరికి వెళ్తే నీకు మంచి జరుగుతుంది, ఈ జాతకం వాళ్ళు ఈ పని చేయండి, ఇవే చెప్తారు. అంతకు మించి వాళ్ళు ఇన్వాల్వ్ కారు రాజకీయ వ్యవహారాలు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చును. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు మత పెద్దలు. నువ్వు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉండు, నువ్వు కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండు, నువ్వు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఉండు. ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే అదే హిందుత్వ పార్టీ అంటే హిందువుని ద్వేషించని చెప్తున్నారు వీళ్ళు. హిందువు చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు వీళ్ళు. అంటే పార్టీ హిందుత్వ పార్టీ అయినా ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే దిశగా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందనేది వాళ్ళకి మాత్రం తెలియదా? మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 2014కి ముందు మహిళలు అంటే మీకు తెలిసిన ఒక్కసారి నేను చెప్పింది అబ్జర్వ్ చేయండి. ముస్లిం కుటుంబాలలో మన ఫ్రెండ్స్ మన